ప్రజాసేవలో మాత్రం నెంబర్ 1. మేలు పొంది ఓటేయకుండా ఉంటే మరి అతను ఏమంటారు చెప్పు. పొన్నూరు సెంటర్లో నిలబడి పలానా పని నేను ప్రజలకి చిరస్థాయిగా నిలబడి పని చేశానని ఒక్కటన్నా చెప్పగలిగితే బాగుంటుంది. మంచి పనులు చేస్తున్నాడు జగన్ అన్న. చంద్రబాబు నాయుడు కన్నా బాగా చేసాడు, అన్ని పనులు అందరికీ చేసాడు. నాకు చేయకపోయినా సరే. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అన్న దమ్మున్న మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ గెలిచింది? ఏమో అందరూ వైసీపీ అంటున్నారుగా. అంటున్నారు అంటే ఆడవాళ్ళు అందరూ ఆయన పక్కనే ఉన్నారు. క్యాండిడేట్ కొత్త ఆయన చూసేస్తారు కదా. అప్పటి మురళీకృష్ణ కొత్త ఆయన ఒకసారి చూద్దామని అవకాశం ఇద్దాం అనుకుంటారా? 5 సార్లు వరుసగా గెలిచారు కదా ధూళిపల్లి నరేంద్ర. ఏం పనులు చేయలేదు, చేయలే. ఈసారి కూడా మళ్ళీ ఓటమి అంటారు ధూళిపల్లి నరేంద్రకి అనుకుంటున్నాం. ఇక్కడ అమ్మటి మురళీకృష్ణ గారి నియోజకవర్గంలో తిరుగుతున్నారుగా. ఏమైనా చేస్తున్నారా పనులు? ఆయన ఏమన్నా వైసీపీ పార్టీ నుంచి ఉన్నారు కదా, ఇప్పుడే నుంచింది ఆయన. గెలిచిన తర్వాత చేస్తాడేమో. క్యాంపులు అవి పెడుతున్నారు కదా, క్యాంపులు పెడుతున్నారా? పెట్టారు. ఏమేం క్యాంపులు పెట్టారు? ఈ కళ్ళదే ఉపయోగం అని అంటారు. అలా పెడతాం మంచిదేగా. ఏమేమి సర్వీసులు ఇస్తున్నారు క్యాంపుల్లో? కళ్ళజోడులు, హార్ట్ది చూస్తున్నారు. ఓకే, రూపాయి ఖర్చు లేకుండా చూస్తున్నారు. బాగానే ఉపయోగపడుతుంది క్యాంప్ అయితే. అంటే మురళీకృష్ణ గారు రావాలంటారు అయితే? అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి తేడా ఏంటండి? జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండం చేస్తున్నాడు పరిపాలన. ఆయన అనుకున్నట్టుగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు యాడ్ చేశాడు. ఆయన చేసిన ఎన్ని వాగ్దానాలు చేసిన అన్ని అమలు పరచలా. మీ పొన్నూరులో లాస్ట్ టైం వరుసగా 5 సార్లు దాకా టీడీపీ ప్రభుత్వం, టీడీపీ ఎమ్మెల్యేనే ఉన్నారు. ఇప్పుడు 5 ఏళ్ళు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఎవరు చేశారు బాగా? అంటే అంతకుముందు రాజశేఖర గవర్నమెంట్లో కూడా నరేంద్ర వచ్చాడు. అప్పుడు అంత గాలిలో కూడా ఆయన అప్పుడు బాగానే పనులు చేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దామని కిలార్ వైసీకి ఇచ్చారు. కిలార్ వైసీకి పెద్ద అనుకూలిస్తలా. అందుకని ఇది అమ్మటి మురళీకృష్ణ నిలబెట్టారు కొత్త క్యాండిడేట్ని. అది ఈయన బాగా చేస్తారని అనుకుంటున్నాం మేము కూడా. కొత్త వ్యక్తి అంటున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి పంపించిన అభ్యర్థి అంటున్నారా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అభ్యర్థి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నారంటే కొత్త అయినా మాకేం తెలియదు, ఎవరో తెలియదు మాకైనా. అదే నరేంద్ర అయితే మా ఇక్కడ ఆయన సొంత ఆయన అంటారు. నరేంద్ర వచ్చినప్పుడు మొట్టమొదటి వచ్చినప్పుడు కొత్త అయినాగా. ఆ తర్వాత 2-3 సార్లు గెలిచాడు, పాతాడయ్యాడు. ఇప్పుడు ఈయన ఇప్పుడు ఒకసారి గెలిచాడు కదా, చేశాడు అనుకో, ఇది నెక్స్ట్ వస్తాడు మళ్ళీ. అట్లా ఎవరైనా అంతేకా తిరుగుతున్నారు. ఈయన కొత్త ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఎట్లా ఉంది మరి ప్రజల్లో? నంబర్లో బాగానే పెట్టారు. మన మీటింగ్ పెట్టారు, గడప గడప తిరిగారు మొన్న. బాగానే స్పందన బాగానే ఉంది. ఆయన అనుకున్నా నేను చేసి పెడతాను అంటున్నాడు ఆయన. వైసీపీ పార్టీ వాళ్ళంతా కూడా అంబటి మురళీకృష్ణ వెంట ఉండారా లేదా? ఉన్నారు. కొంతమంది మారుతూ ఉంటారు, కొంతమంది అటు ఇటు మారుతూ ఉంటారు. సరే, ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు. మరి ముగ్గురు నిలబెట్టినటువంటి నరేంద్ర వస్తున్నాడు. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నిలబెట్టిన అంబటి మురళీకృష్ణ వస్తున్నాడు. అంబటి మురళీకృష్ణకే 90% ఓట్లు వేస్తారు. ఎందుకంటే వీళ్ళు పొత్తులు కలిపారు. పొత్తుల్లో వీళ్ళు ఎవరు క్లారిటీకి ఇస్తారో ఎవరికి అర్థం కావట్లా. అసలు నిలబడతారో కూడా తెలియట్లా. అందుకనే కొత్త ఇది ఎందుకని మేము వైసీపీ అభ్యర్థిని ఎన్నుకుందాం అనుకుంటున్నాం. తెలుగుదేశం, జనసేన రెండు కలిసి పనిచేస్తాయి అసలు? శాస్త్రీయ అనే నమ్మకం లేదు. అందుకే ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది మళ్ళీ. మూడో కూటమి. ఇప్పుడు బీజేపీ గెలిస్తేనే ముస్లిం ఓట్లు చాలా బ్యాడ్ వస్తాయి. పొన్నూరు నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. అంబటి మురళీకృష్ణ గెలుస్తారంటారు ఆయన? నాకు తెలిసిన అనుభవంలో నేను చెప్పేది ఒకటేనండి. ఆయన ఏంటంటే రాజకీయంగా అంటే అంబటి రాంబాబు గారి సోదరుడు. ప్లస్ ఆయన ప్రజాసేవలో మాత్రం నెంబర్ 1. అంటే నేత్రదానం కానీ, అన్నదానం కానీ, రక్తదానాలు వీటికి సంబంధించి నెంబర్ 1. లేడీస్ అనేది 199% లేడీస్ ఓటు మిస్ కాదు. అంబటి మురళీకృష్ణ గురించి ఏం తెలుసు మీకు? నాకు తెలిసిన విషయంలో ఏంటంటే ఆయన ఏంటంటే సేవకుడు అండి. ప్రజాసేవలో మగవాడు. ప్రజలు తిరుగుతున్నారు నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. నెంబర్ 1 పర్సన్ ఆయన. కాకపోతే మనం ఆయన్ని మేముగా చూస్తాం, ఇదే మొదటిసారి. మామూలుగా ఉండమే కానీ మాకు తెలియదు. ఏమన్నా కొత్త వ్యక్తిగా అనిపిస్తున్నాడా? కొత్త వ్యక్తికి ఎందుకు అవుతాడు? ఆయన లోకల్ వ్యక్తి. ఒకప్పుడు ఆయన ముందు ఆయన కొత్త వ్యక్తి. ఒక రకం చెప్పాలంటే రోజీ గారు ఈయన స్థానికుడు, నియోజకవర్గం సభ్యుడు. మామిడిపల్లి అంటే పక్కనే మాదంతా 7 నుంచి 10 కిలోమీటర్లు మామిడిపల్లి. మరి ఆ ఊరు సభ్యుడు, ఆ ఊరు స్థానికుడు. ఏంది ఆ స్థానికుల్లో ఆయనకి బాగా ఇదిగల్లా మనిషి. కొత్త వ్యక్తిగా అయితే మాత్రం మేమైతే అనుకోవట్లేదు. తెలుగు వాళ్ళు అనుకుంటూ వచ్చామో కానీ ఆయన కొత్త వ్యక్తి ఏం కాదు. ఇక్కడ పాత మనిషి కింద లెక్కే. కాకపోతే ఏంటంటే జనంలో ఇది అవ్వాలి. ఆయన 2019లో వైసీపీ పార్టీ గెలిచింది. ఇక్కడ మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? అంటే నేను అనుకోవడం మాత్రం 99% గెలిచింది.
గతంలో వైసీపీ పార్టీ గెలిచింది, ఇక్కడ మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? మళ్ళీ అవకాశం ఉన్నట్టుంది, మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నట్టుంది. జనం చూస్తుంటే వైసీపీకి అవకాశం చెప్తున్నారు ఇక్కడ పొన్నూరు నియోజకవర్గం. పొన్నూరు నియోజకవర్గం. అంబటి మురళీకృష్ణ గారి గురించి ఏమంటావు? ఆయన వ్యక్తిగతంగా మనం ఇంతవరకు తెలియదు, మన ఇంతవరకు చూడలేదు. మనం ఇదే తొలిసారి చూస్తాం కదా. మరి ఆయన ఇక్కడ జనంలో మట్టుకి వైసీపీకే మెజార్టీ వచ్చేటట్టు ఉంది. కొత్త వ్యక్తి పోటీ చేస్తున్నాడు అని ఉందంటారు నియోజకవర్గం? అది చూస్తలా పార్టీ చూసుకున్నారు, అది చూస్తలా. కొత్త వ్యక్తి పాత వ్యక్తి చూస్తలా. ఏం చేస్తున్నారు? పార్టీ చూసుకుంటున్నారు, పార్టీ పరంగా చూస్తున్నారు. అది సంగతి. 2019లో ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఇక్కడ వైసీపీ పార్టీ గెలిచింది అంటున్నారు. మరి 2024 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ పార్టీ గెలిచింది గ్యారెంటీ. మళ్ళీ వచ్చేది వైసీపీ, రెండేది రాదు. కాకపోతే సీట్లు ఏమైనా కొద్దిగా అనుకూలంగా ఉంటాయేమో కానీ వచ్చేది వైఎస్ఆర్ పార్టీ. పొన్నూరు నియోజకవర్గంలో అంబటి మురళీకృష్ణ గారు వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారా? గెలుస్తారు. అంటే కొత్త వ్యక్తి అని అంటున్నారు, ఇది ఏమైనా ఉందా అవకాశం? అదేముండదు, జగన్ గారిని చూసేనే వేస్తారు. జగన్ గారిని చూసి క్యాంపులు పెడుతున్నారు కదా మురళీకృష్ణ గారు, జరుగుతున్నాయి చూసారా మీరు? చూశాను. కళ్ళదోడు కూడా ఇచ్చారు మీకు ఇచ్చారా? మా గ్రామంలో అందరికి ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చుంటారు సుమారుగా? సుమారు 1000 మందికి పైన ఇచ్చాడు. ఫ్రీ అని అంటారా క్యాంపులు? ఏం రూపాయి పైసా తీసుకోవట్లేదు. ఇప్పుడు అంబటి మురళీకృష్ణ గారు తిరుగుతున్నారు నియోజకవర్గంలో, కొత్త వ్యక్తి అంటున్నారు కదా. తిరుగుతున్నారు. వస్తాడు గ్యారంటీ. వస్తాడు. ఇక ఒక నిమిషం, గతంలో వరుసగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ 5 సార్లు గెలిచింది కదా, మళ్ళీ ఈసారి రెండోసారి వైసీపీ పార్టీ గెలిచిద్దా? గెలుస్తుంది ఖచ్చితంగా. అంటే బలపడుతుంది అంటారు వైసీపీ పొన్నూరులో? ఓకే, కానీ ఖచ్చితంగా వచ్చింది. పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గెలిచిద్దా? వచ్చిద్దన్నా. వచ్చిద్దా? గతంలో 5 సార్లు గెలిచాం, ఈసారి వచ్చేస్తాం మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్తున్నారు కదా. గతంలో గెలిచారు కరెక్ట్, మరి పోయినసారి కూడా రావాలిగా. 2019 రావాలిగా, కంపల్సరీ వైసీపీ వచ్చింది. కొత్త వ్యక్తిని వేసారని అంటున్నారు కదా, మరి కొత్త వ్యక్తి గెలిచే అవకాశం ఉందా? వరకు ఏమో కిలా వెంకటరావు గారు వచ్చారు, 2 వర్గాలుగా ఉంది. ఇప్పుడు కొత్త వ్యక్తి వచ్చి 2 వర్గాలు ఒకే వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు. 2 వర్గాలు కలిసి ఒకటే వ్యక్తికి సపోర్ట్ వచ్చింది కంపల్సరీ. అంబటి మురళీకృష్ణ గారు వైసీపీ పార్టీని నియోజకవర్గంలో బలపరుస్తున్నారంటావా? బలపరుస్తారు. ఎట్లా వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు, రాజకీయ నాయకుడికి ఎలా ఉంటారు మురళీకృష్ణ? అన్న పార్టీలో రాకముందు అయితే ఆయన అభివృద్ధి బాగా చేశాడు, బజరంజీ ఫౌండేషన్ ద్వారా బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు పార్టీ అధికారంలో ఇప్పుడు ఆయన పొరపాటు పొన్నూరు గెలిస్తే ఇంకా చేస్తాడని మాకు నమ్మకం ఉంది. మనిషిని కలిసాను, బాగానే మాట్లాడాడు, నమ్మకస్తుడు, బాగానే చేస్తాడు. ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు నియోజకవర్గంలో ఆయన? బజరంగ ఫౌండేషన్ తరఫున బాగానే చేస్తాడు. వస్తాడు నియోజకవర్గానికి వచ్చి చూసుకొని వెళ్తాడు. ఏదైనా సమస్య అయితే ఓపికతో అంటాడు. కొందరు ఉంటారు చేద్దాంలా చూద్దాంలా అంటారు, మాత్రం కొద్ది ఓపికతో అంటాడు. అంటే ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటారంటే 2019లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఓడిపోయాం, కానీ ఈసారి అలా ఏం ఉండదు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ అని అంటున్నారు వాళ్ళు. లేదు వైసీపీ వైసీపీ పార్టీ వాళ్ళ ఎలా ఉంది? మాకు ఆయన అంటేనే ఇష్టం. ఆయనే గెలుస్తాడా? ఆయనే వస్తాడు. ఇక్కడ పొన్నూరు నియోజకవర్గం కదా మీది? అవును. పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గెలిచిద్దా? వైసీపీ అంటే జగన్ అన్న. జగన్ అన్నే. జగనే. ఏం తెలుగుదేశం పార్టీకి లేదు ఇక్కడ? మాకు ఇష్టం ఉండదు. మా చింతలపూడి నరేంద్ర ఏం చేశాడు ఆయన ఊరికి? ఏమో నాకు తెలిసి మాత్రం నాకు ఇష్టం ఉండదు. నాకు జగన్ అన్నే ఇష్టం, ఆయనే రావాలి ఈసారికి కూడా. జనాలను కోరుకునేది కూడా అదే. ఇక్కడ ఈ నియోజకవర్గంలో గతంలో అయితే వైసీపీ పార్టీ గెలిచింది, జగన్ పార్టీ గెలిచింది, మళ్ళీ ఇస్తారు అవకాశం? ఇస్తారు. ఇవ్వాలి కూడా, ఇస్తారు కాదు ఇవ్వాలి. ఆయనకి ఇస్తేనే ఇప్పటికే సగం మారింది, ఇంకా మారిద్ది. ఆయన మంచిగానే చేస్తాడు జగన్ అన్న. ఏం మారలేదని విమర్శిస్తున్నారు, తిడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు పడినోళ్ళు గిట్టినోళ్ళు చెబుతున్నారు, అంతేగాని పడేవాళ్ళు ఎవ్వరు చెప్పరు. జగన్ అన్నే మంచిది. ఇంటికి పిల్లలు అనేది మేము ఒకళ్ళని చదివిస్తున్నాడు, ఎవరిని చదివి ఇట్లా కన్న వాళ్ళే పెట్టలేకపోతున్నారు. మొత్తం ఆయన చదివిస్తున్నాడు ఇంటికి ఒకళ్ళని. పర్వాలేదు, జగన్ అన్న మాత్రం రావాలి, ఆయనే చేయాలి. మరి ఎందుకని తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని? చెబుతున్నాగా ఆయన అంటే గిట్టినోళ్ళు తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నారు, గిట్టే వాళ్ళు ఎవరు తిట్టరు. అంతే. ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిడుతున్నారా? అంతే. మిగతా వాళ్ళంతా తిట్టరు. జగన్ పార్టీ వాళ్ళు అంటే ఎలాగో తిట్టరు, మామూలుగా కామన్గా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా తిట్టరు. మంచిగా జరుగుతుంది కదా, చెడేం జరగట్లేదు కదా, బాగానే చేస్తున్నాడు కదా అందరికి. 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు కూడా వేస్తున్నాడు కదా. మీ పొన్నూరులో గతంలో వరుసగా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటూ వచ్చింది, పోయినసారి వైసీపీ పార్టీ గెలిచింది, ఈసారి మళ్ళీ గెలిచిద్దా? గెలిచిద్ది, తప్పకోకుండా వస్తాడు జగన్ అన్నే వస్తాడు. జగన్ అన్నే. అమ్మటి మురళీకృష్ణ గారు తెలుసా మీకు? జగన్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఆయన. అమ్మటి మురళీ మా చిన్నోడు పక్క జగనే. మా ఇంట్లో నలుగురమే, మా మరిది వాళ్ళు అయినా మా తోడుకోళ్ళు అయినా 15 మంది ఉన్నాం మేము కుటుంబం, అందరం జగన్ అన్నకే. మీ కుటుంబంలో అంటే వైసీపీ పార్టీ ఓకే, మీ చుట్టుపక్కల
చుట్టుపక్కల కూడా ఉండారు జగన్తోనే ఉండారు అందరూ. కాకపోతే కొంతమంది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు గిట్టని వాళ్ళు చెబుతున్నారు. అది అంతేగాని గిట్టే వాళ్ళు మాత్రం జగన్ అన్నే రావాలి ఈసారి కూడా. అది ఇంకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వద్దు. అంబటి మురళీకృష్ణ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, గెలుస్తారా? అంబటి మురళి గెలుస్తారు. వైసీపీ పార్టీ మళ్ళీ వచ్చింది ఇక్కడ? తప్పకుండా వస్తుంది. ఎందుకని మళ్ళీ వచ్చింది ఇక్కడ వైసీపీ? ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఎవరికి మేలు జరిగింది కాదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని వర్గాలకి సామాజికంగా న్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మేలు పొందుతామన్నారు. ఆ విషయంలో మరి మేలు పొందినవాడు తప్పకుండా ఓటేస్తాడు కదా. ఇప్పుడు మేలు మర్చిన వాడు ద్రోహి అవుతాడు, కానీ మా మేలు పొంది ఓటేయకుండా ఉంటే మరి అతను ఏమంటారు చెప్పు? మేలు చేశారు కాబట్టి వైసీపీకి అవకాశం తప్పకుండా వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాకు ఏదైనా మేలు చేసావు, నీకు థ్యాంక్స్ చెప్తాను. నాకు మేలు చేశాడని ఎన్నిసార్లు చెప్పుకుంటాను, పలానా వ్యక్తి నాకు మేలు చేశాడని. మరి ఆ విషయంలో నేను మర్చిపోతే నేను కృతజ్ఞుని కాను కదా. అట్లా ఉంటుంది పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఏం మేలు చేయలేదంటారా? చేయలేదు తమ్ముడు, కష్టమే. ఎందుకంటే సరే ఒకవేళ రావచ్చేమో, కొంచెం కొద్దిగా అటు ఇటు ఏమైనా రావచ్చేమో. నాకు తెలిసిన అయితే మాత్రం అవి కూడా రావేమో. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అణగదొరికే పరిస్థితులు ఉన్నాయి, కానీ పేదవాడిని గుర్తించి ఏదైనా సహాయం చేసినట్టుగా ఆ పరిస్థితులు లేవు. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ, అంబటి మురళీకృష్ణ వాళ్ళకి ఇచ్చినా కూడా, ఎందుకంటే ఆయన ద్వారా ఇప్పుడు జనం మేలు పొంది ఎవరిని నిలబెట్టినా కూడా గెలిచే పరిస్థితి ఉంది. అది పరిస్థితి. ఏం తెలుసు మీకు అంబటి మురళీకృష్ణ గురించి? అంబటి మురళీకృష్ణ గురించి అంటే నాయకుడిగా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏంటంటే ఒక పని చేశాడు అనుకో, దాని గురించి చెప్పుకుంటాం. అంటే కొంతమంది ఏమంటున్నారంటే కొత్త వ్యక్తి కదా మాకు తెలీదు అని అంటున్నారంటే. ఇంతకుముందు ఆ వ్యక్తులు కూడా కొత్త వ్యక్తులే కదా, మరి వాళ్ళ గురించి ఏం తెలుస్తుంది? తెలియదు కదా. ఇప్పుడు వచ్చిన వ్యక్తి కూడా అంతే పరిస్థితి. ఇప్పుడు ఏదైనా కూడా వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేదాన్ని బట్టి వీళ్ళు కూడా చేయగలుగుతారు. ఇప్పుడు ఆయన జగన్ గారు ఏం చేస్తున్నాడంటే ఇట్లా మీరు చేయకపోతే మాత్రం కష్టమే తర్వాత. ఎందుకంటే ప్రతి వ్యక్తికి మేలు అందాలి, ప్రతి వ్యక్తికి మనం ఇచ్చేయి ఫండ్స్ అందాలి. అది పరిస్థితి. దాన్ని బట్టి మన ఇక్కడ ఉన్న ప్రజలు గ్రహిస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు కూడా దాన్ని గ్రహించి ఏదైనా ఏర్పాటు చేస్తారు అట్లా. అంతేగాని తర్వాత అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే కొద్దిగా కష్టమేనండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇతరులకు మేలు చేసే వ్యక్తి కాదు. ఆయన లాస్ట్ టైం వైసీపీ పార్టీ గెలిచింది, ఈసారి ఎవరికి ఉంది, ఏ పార్టీకి అవకాశం? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఎందుకని వైసీపీ పార్టీ గెలిచింది? గత ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి తేడాలు చూస్తే వైసీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. వైసీపీ పార్టీ నుంచి అంబటి మురళీకృష్ణ పోటీ చేస్తున్నారు, ఆయనకి ఏమాత్రం విజయ అవకాశాలు ఉన్నాయి? 100% విజయ అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ స్థానికుడు కాదు కొత్త వ్యక్తి అని అంటున్నారండి. స్థానికంగా ఉండడు ఆయన 10 సంవత్సరాల నుంచి పొన్నూరులో చేసిన ఒక అభివృద్ధి కార్యక్రమం చెప్తాను కదా. స్థానికంగా 10 సంవత్సరాలు ఉన్నాడు కదా. పొన్నూరుకి ఏం చేశాడు? పొన్నూరు సెంటర్లో నిలబడి పలానా పని నేను ప్రజలకి చిరస్థాయిగా నిలబడి పని చేశానని చెప్పి ఒక్కటన్నా చెప్పగలిగితే బాగుంటుంది. మరి 5 ఏళ్లలో ఏం జరిగింది వైసీపీ పార్టీ నుంచి? 5 ఏళ్ళలో మనం ఇక్కడే నిలబడ్డాం. ఇక్కడ నుంచి నిలబడితే ఇక్కడ బస్ స్టాండ్ ఉంది, గుంటూరు బస్ స్టాండ్. 10 సంవత్సరాల నుంచి లేదు అది. ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 10 సంవత్సరాలు జరగలేదు కదా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే జరిగింది. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఈ పనులన్నీ జరిగింది. అంబటి మురళీకృష్ణ గురించి ఏం చెప్తారు? ఆయన రాజకీయ ప్రవేశం చేయకుండానే సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు ఆల్రెడీ. దాదాపు 20,000 మంది పైగా ఆయన వల్ల లబ్ధి పొంది ఉన్నారు ఇప్పటికీ కూడా. ఆయన గురించి ప్రజల్లో సానుకూల స్పందన ఉంది. ఖచ్చితంగా రేపు ఎలక్షన్స్లో ఆయన విజయం ఖచ్చితంగా గెలుస్తారు. అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? అంటే హెల్త్కి సంబంధించినటువంటి కళ్ళజోళ్ళు పంపిణీ కానీ, హార్ట్కి సంబంధించిన స్టంట్లు కానీ, యాంజియోగ్రామ్స్ కానీ, ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు ఆయన నియోజకవర్గంలో. ఇది ఎటువంటి పదవిలో లేనప్పుడే ఆయన ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు. అదే కనుక ఒక పదవి ఉంటే కనుక ఖచ్చితంగా ప్రజలకి 100% సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తారు. టీడీపీ పార్టీ వాళ్ళు లాస్ట్ టైం నరేంద్ర ఓడిపోవడానికి కారణం దొంగ ఓట్లు, లేకపోతే మోసం జరిగింది అంటున్నారు, లేదా తక్కువ ఓట్లను ఓడిపోయామని చెప్తున్నారు. ఆయన అంతకుముందు గెలిచింది కూడా పెద్ద మెజారిటీతో గెలవలేదు కదా. అంతకుముందు 40,000 50,000 మెజారిటీతో గెలిస్తే ఈసారి ఇంత తక్కువగా వచ్చినాయి అని చెప్పేసి అనుకోవడానికి ఉంది. అంతకుముందు కూడా పెద్ద స్వల్ప మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. అంతే భారీ మెజారిటీతో గెలిచిన దాఖలాలు ఎక్కడా లేవు. కొత్త వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత పొన్నూరులో మళ్ళీ రిపీట్ అయితే వైసీపీ లేదా తెలుగుదేశం? రేపు ఒకసారి రిపీట్ అవటం కాదు, ఇంకొక 4-5 టర్ములో పొన్నూరులో వైసీపీ వస్తుంది. ఈ ఒక్క టర్మే కాదు, 4-5 టర్ములు వైసీపీ వస్తుంది 100%. ఆ విధంగా బలపడింది వైసీపీ పొన్నూరులో? ఖచ్చితంగా, ఎటువంటి సందేహం అవసరం లేదండి. పొన్నూరులో ఈసారి ఎలా ఉంది, ఏ పార్టీకి అవకాశం ఉంది? వైఎస్ఆర్ అంటున్నారు. మళ్ళీ వైఎస్ఆర్ పేద పేదలకి బాగా హెల్ప్గా ఉంటున్నారు, పిల్లల్ని చదివిస్తున్నారు.
వైఎస్ఆర్ బాగుంది అంటున్నారు. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి తేడా కనపడుతుంది అంటున్నారా? తేడా కనపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్ని మార్కెట్ ఇంత ఉంది పొన్నూరు, ఈయన వచ్చాక అసలు రోడ్లు డెవలప్ చేయటం బాగా చేస్తున్నాడు, పిల్లలు చదివటం బాగుంది. ఇక్కడ మీ పొన్నూరులో అయితే రోడ్లు వెడల్పై చేశారా? చేశారుగా. ఈయన ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఎన్నా ఇట్లా ఇరుక్గా ఉంది రోడ్డు. ఈయన వచ్చాక అసలు డెవలప్ చేశాడు రోడ్డు. అది నరేంద్ర ఉన్నప్పుడు ఏం చేయలేదా? ఏం చేయలే, ఈయన వచ్చాక బాగుంది. ఇప్పుడు కొత్తగా అంబటి మురళీకృష్ణ వచ్చారు వైసీపీ పార్టీ నుంచి, ఆయనకి అవకాశం ఉందా? ఉంటుంది. అంటే కొత్త వ్యక్తి అంటున్నారేంటి? కొత్త వ్యక్తి అయినా వాళ్ళు చేసేదాన్ని బట్టి వస్తాయి ఓట్లు. జగన్ వచ్చాడు, జగన్ వచ్చాక బాగుంది, అందరూ బాగుంది అంటున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి ఉంది అవకాశం అంతే అంటున్నారు జనం, అంతా అదే అంటున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా వరుసగా గెలిచినటువంటి నరేంద్రకి లేదా దూళిపల్లి నరేంద్రకి ఏం చేయలే పొన్నూరులో, ఏం చేయలే. 5 సార్లు గెలిచిన అదే. పొన్నూరులో అంబటి మురళీకృష్ణ గెలుస్తారా నరేంద్ర గెలుస్తారా? అంబటి మురళీకృష్ణ ఛాన్స్ ఉంది ఈసారి 50%. ఎందుకని ఆయనకే ఛాన్స్? అందుకంటే ఛాన్స్ అంటే ఆయన మంచి పనులు చేస్తున్నాడు రాగానే. చెప్పు, పేదలకు కొంచెం బాగా సేవలు ఇస్తున్నాడు. కళ్ళజోడు కానీ పిల్లలకి చదువుకునే పుస్తకాలు ఇస్తున్నారు, తర్వాత ప్యాడ్లు ఇస్తున్నాడు, కొన్ని మంచి పనులు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేపించారు ఆయన? ఏ నియోజకవర్గంలో చేసింది కిలారి వ్యవసాయం చేయించారు. పొన్నూరు డెవలప్ చేసింది వైఎస్ఆర్ పార్టీ. 10 సంవత్సరాల నుంచి దూలిపాల ఏం డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. మేము చేసామని చెప్తున్నారు వాళ్ళేమో. ఏం డెవలప్మెంట్ లేదు. గుంటూరు బస్ స్టాండ్ కానీ, ఆర్టీసీ డిపో కానీ, రోడ్లు కానీ అంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే చేసింది, వైసీపీ పార్టీ. ఏంటి వాళ్ళిద్దరికి ఏంటి తేడా, నరేంద్రకి అంబటి మురళీకృష్ణకి? ఇద్దరికి తేడా అంటే అభివృద్ధి ఎవరు చేస్తున్నా వాళ్ళకి ఓటు వేస్తాము. అంబటి మురళీకృష్ణ, దూళిపల్లి నరేంద్ర ఎవరికి అవకాశం? అంటే అంబటి మురళీకృష్ణకి అవకాశం ఉందండి. దేనికోసం? ఎందుకని ఆయనకి అవకాశం? అంటే ఫస్ట్ ఈ రోడ్లు ఆయన చేశారు కదా, ఆ పార్టీ చేసిందని ఇక్కడ అందరూ ఏరియా వాళ్ళు అనుకుంటున్నారు. అది కొద్దిగా బాగా ప్లస్ అయింది. పొన్నూరు డెవలప్, రోడ్ ఎక్స్చేంజ్ చేయటం అవన్నీ. ఇన్నాళ్ళ నుంచి ఏమీ లేదు. అంటే ఒకసారి ఏదో 2019లో వైసీపీ పార్టీ గెలిచింది, ఈసారి అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారేంటి? అది మాకు తెలియదు వాళ్ళ పార్టీ గురించి అంటున్నారు. అంటే తక్కువ మెజార్టీతో గెలిచాం, దొంగ ఓట్లు పడినాయి అని అంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ క్యాస్ట్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, నాయుడు అనే ఫీలింగ్ కూడా ఉంది. ఈ నియోజకవర్గంలో 40,000 దాకా నాయుడు ఓట్లు ఉన్నాయి. పొన్నూరులో ఏ పార్టీకి అవకాశం? వైఎస్ఆర్కి అవకాశం ఉంది. మంచి పనులు చేస్తున్నాడు జగన్ అన్న. అది పేదవాళ్ళకి కానీ అందరికి కానీ మంచి పనులు చేస్తున్నాడు. రేషన్ ఇంటికి వచ్చి చెప్తున్నాడు, మంచి పని చేస్తున్నాడు. మళ్ళీ సీఎం జగన్ అన్నకి వెళ్తాడు. పొన్నూరులో ఈసారి అంబటి మురళీకృష్ణకి అవకాశం ఉందా, దూళిపల్లి నరేంద్రక? అంబటి మురళి. ఎందుకని ఆయనకి? ఆయనకి జగన్ జగన్ కదా, జగన్ కదా, జగన్ పార్టీ. జగన్ పార్టీ. దూళిపల్లి నరేంద్ర తెలుగుదేశం పార్టీ కదా, ఆయనకి ఎందుకు వద్దు? అంటే ఈయన కొద్దిగా మనకి అది పనులు చేస్తున్నాడు కదా. చేస్తున్నారా? ఆడపిల్ల ఆడపిల్లకాయలకి వాటికి ఇటుకి చేస్తున్నాడు. ఇక్కడ మీ పొన్నూరుకి ఏం చేశారు వైసీపీ పార్టీ? వైసీపీ పార్టీ అంటే ఈ రోడ్లు గిడ్లు అన్ని పగలగొట్టి అన్నీ చేశాడుగా. ఇంతకుముందు చేయలేదుగా. ఇప్పుడు చేశాడుగా ఆయన. అప్పుడు చేయలే, ఈయన చేశాడని చెప్పి ఈయన పక్క మాట్లాడతాం. అది కొత్త వ్యక్తి అంటున్నారు కదా అంబటి మురళీకృష్ణ. అంటే జగన్ చూసేయటమే. కిల్లర్ వచ్చేయ చేశాడు పనులు పాపం, అందుకని అతనికి వేయాలనిపించింది. కొత్త వ్యక్తి అయినా నియోజకవర్గంలో తిరుగుతున్నాడు లేదా అంబటి మురళీకృష్ణ? పొన్నూరు నియోజకవర్గంలో గతంలో వైసీపీ పార్టీ గెలిచింది, ఈసారి ఎవరికి ఉంది అవకాశం? వైసీపీకే ఉంది. ఎందుకని వైసీపీకే మళ్ళీ అవకాశం? ఎందుకంటే కరోనా టైంలో వైసీపీ లేకపోతే అడుక్కు తినేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు. మీరు పక్కింటి వాళ్ళకి మీరు ₹1 సహాయం అని చేశారు, మామూలుగా చెప్తుంది. జనరల్గా మామూలుగా మీరు మీ ఊళ్ళో మీ ఇంటి పక్క వాళ్ళకి ₹1 చేశారు. గవర్నమెంట్ అట్లా కాదు, ఆళ్ళు లేకుండా ప్రతి ఇంటికి ఎంతో కొంత డబ్బు ఇచ్చింది. అది కాక ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ, స్థానిక నాయకులు కానీ, విడివిడి జనాలు కానీ సొంత డబ్బులు పెట్టుకొని మన పార్టీ మనోళ్ళు మనం కాబట్టి ఎవరో ఆదుకుంటామని చెప్పి ఆదుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మీ ఎమ్మెల్యేని మార్చి అంబటి మురళీకృష్ణకి ఇచ్చారు కదా, మరి ఆయన గెలిచాడా? ఆయన గెలుస్తాడంటే ఆయన ఇప్పటికే సేవా కార్యక్రమాల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు జనాలకు ఉచితంగా సేవలు చేశాడు. అలాంటి వాడిని గెలిపించుకోకుండా టీడీపీ వాళ్ళని గెలిపిస్తే ఉపయోగం. 25 ఏళ్ళు నరేంద్ర చేశాడు, ఇక్కడ ఏమన్నా ఉపయోగం ఉందని మీరు చూడండి. పొన్నూరు డెవలప్మెంటు, ఇది పొన్నూరు రోడ్లు ఇరుకు పొన్నూరు వదిలేసి పక్క నుంచి వెళ్ళేవాళ్ళు. ఈ పొన్నూరు ఎప్పుడు బాగుపడిద్దిరా అనుకున్నారు. ఇప్పుడు రోడ్లు బాగవుతున్నాయి. రూరల్ నియోజకవర్గాల్లో అయితే తాగునీటి సమస్యలు, చిన్న అసలు మురుగునీళ్ళు ఇళ్ళల్లో కూడా వేసారు. ఇల్లు ఇచ్చారు కొన్ని కోట్ల లక్షల మందికి. పెన్షన్లు ఉచితంగా వేలం పాటలు వేశారు. పెన్షన్ ఇవ్వాలంటే ఇప్పుడు నాకు పెన్షన్ కావాలంటే ఇంత అని అట్లా రేట్ ఫిక్స్ చేసి వేలం పాట వేసి మరీ ఇచ్చారు టీడీపీ హయాంలో, జన్మభూమి కమిటీలు. వైసీపీలో అలా లేవు. అసలు కనీసం నాయకులకు కూడా తెలియకుండా పెన్షన్లు పెట్టుకున్న వాళ్ళు వేల మంది ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళని ఏళ్ళని వదిలేసి టీడీపీ వాళ్ళని గెలిపిస్తే ఉపయోగం ఎవరికి?
కొత్త వ్యక్తిని వేశారు ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటున్నారు. కొత్త వ్యక్తిని వేసారు దేనికోసం? ఇంకా అంటే కొంత ఈ వర్గపోరు వల్ల వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నచ్చక మా అభ్యర్థి అయితే బాగుండు, మేమైతే బాగుండు అని చెప్పి ఆ విధానంలో కొత్త వ్యక్తిని వేసారు. అదే ఈయనే మనం ఏదైతే మనకు పార్టీ ఒకటే అనే లెక్కలో వెళ్ళినడితే అభ్యర్థిని మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంబటి మురళీకృష్ణ వచ్చినాక వైసీపీలో వర్గపోరు ఉందా? వర్గపోరు లేదు, పాత వాళ్ళు కూడా మొత్తం వచ్చారు. ఇంకా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా వస్తే పొన్నూరులో వైసీపీ గెలుపుకోవడం అసలు అసాధ్యం. ఇప్పుడు వివిధ వర్గాల వాళ్ళందరినీ కూడా కలుపుకుంటున్నాడు ఈయన. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చాలా వరకు బాగుపడ్డారు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు నీకు అవసరం లేనివాడికి కడుపు నిన్నోడి కన్నా కడుపు నిన్నోడికి చాలా తేడా ఉంటుంది. ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అంబటి? హెల్త్ ఎక్కువ, హెల్త్ సంబంధించిన చాలా ఎక్కువ ఉంది. ఉపయోగపడుతున్నాయి జనాలకు, ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మనం సొంతంగా చేసుకోవాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళలేం కదా. అలాంటి అంటే ఆరోగ్యశ్రీ కాకుండా ఈయన ఇంకా మీ దగ్గరికి వచ్చి చేస్తున్నాడు కదా అలాంటి. నరేంద్ర 25 ఏళ్ళ నుంచి దాదాపుగా ఉన్నారు ఇక్కడ. ఈయన కొత్త వ్యక్తి అంటున్నారు, మరి ఎట్లా ఉండదు? కొత్త వ్యక్తిగా లోకల్ అంటే ఈయన నియోజకవర్గ స్థానికుడు, బయట వ్యక్తి కాదు. ఇక్కడ నేటివ్ ప్లేస్ ఎక్కడ. పోయినసారి వైసీపీ పార్టీ గెలిచింది ఇక్కడ నియోజకవర్గంలో, ఈసారి ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అంత ఖచ్చితంగా? ఆయన చేసిన పనులు అలాంటి, ఆయన చేసిన పనులను బట్టి ఆయనే గెలుస్తాడు. ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని తిడుతున్నారండి కొంతమంది. తిడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. జనం సంగతి నాకెందుకు, నన్నేగా మీరు అడిగింది, నేనే చెబుతున్నాను. మీకు ఏ విధంగా మంచి జరిగింది? నాకు అన్నీ మంచి, అసలు మంచి లేకపోయినా ఆయనే గెలుస్తాడు. నాకు అసలు ఏం చెయ్యొద్దు, ఆయన నాకు ఏమీ చెయ్యొద్దు, ఆయనకే మేము ఓటేస్తాం. అది ఆయన ఏమి చేయకపోయినా అంతే ఖచ్చితంగా. ఆయన చంద్రబాబు నాయుడు కన్నా బాగా చేసాడు అన్ని పనులు, అందరికీ చేసాడు. నాకు చేయకపోయినా సరే జనానికి అందరికీ చేసాడు కనుక జనం మేలు మేము కోరుకోవాలి. అందుకని నేను కూడా జగన్కే ఓటేయాలనుకుంటున్నాను. ఈసారి పొన్నూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచింది? ఏ పార్టీ గెలిచిందని చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంది. మంచి కాంపిటీషన్ అనమాట, అది చాలా కష్టం. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఏమైనా చేసిందా పొన్నూరుకి? చేశారు. ఏం చేశారు? ఉంది, వాళ్ళు గృహాలు ఇచ్చారు 3 సెంట్లు. ఎక్కడ ఇచ్చారు గృహాలు? ఆ పల్లెటూళ్ళలో ఇచ్చారు, టౌన్ ఏరియాలో కూడా ఇచ్చారు. వాళ్ళకి కొన్ని పథకాలు కూడా నవరత్నాలు అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. పెన్షన్లు కానీ లేకపోతే ఆడవాళ్ళకి కానీ స్కూల్ పిల్లలకు కానీ చేశారు. వాళ్ళు చేయలేదంటే చేశారు వాళ్ళు కూడా. ఎవరి వల్ల ఎక్కువ మేలు జరిగింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనా? అంటే పేదవాళ్ళకైతే ఎక్కువ % పేదవాళ్ళకే మేలు జరిగింది. స్వాతంత్రం వచ్చిన కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రభుత్వాలు వెళ్ళి కానీ దేశాన్ని వెళ్ళి రాష్ట్రాలు వెళ్ళి కానీ ఈ జగన్ ప్రభుత్వంలో పేదవాళ్ళకి మేలు జరిగింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. గెలుస్తారా? మళ్ళీ వస్తాడు ఆయనే. మరి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చేస్తున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, గెలవరేవో అని అంటున్నారేంటి? మరి గెలుస్తాడండి తప్పకుండా. అంబటి మురళీకృష్ణ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో తిరుగుతున్నారు ఆయన? తిరుగుతున్నారు. ఎట్లా, ఏ విధంగా? అంటే ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడా లేకపోతే మామూలుగా ప్రచారమే చేసుకుంటున్నాడా? ప్రచారం చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సేవా కార్యక్రమాలు ఎలాంటి సేవా కార్యక్రమాలు? మామూలుగా ఇలా కళ్ళు ఇస్తారు, హాస్పిటల్కి సంబంధించి కంటిది ఇస్తున్నారు, కళ్ళజోళ్ళు అవన్నీ ఇచ్చారు. తిరుగుతున్నారు వాళ్ళు కూడా. ఫ్రీగా చేస్తున్నారా అక్కడ? ఫ్రీగానే చేస్తున్నారు. అంతే, ఇంకా చూసి వదిలేయటమే. ఇంకా ఫ్రీగా కళ్ళజోళ్ళు ఎవరిని ఇస్తున్నారా? ఇస్తున్నారు. నెల్లూరులో ఇచ్చారు, మునిపల్లి ఇచ్చారు. ఓన్లీ కళ్ళకైనా చూసేది ఆ మెడికల్ క్యాంపులు? మెడికల్ క్యాంప్ అన్నిటికి సంబంధించి చూస్తున్నారు. షుగర్ మెయిన్ ఐ కాంటాక్ట్ ఎక్కువ. ధూళిపల్లి నరేంద్ర పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి, అంబటి మురళీకృష్ణ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఎవరికి ఉంది అవకాశం? అది 2 సైడ్లు ఉందన్న, అది ఇద్దరు చెప్పలేము. 5 ఏళ్ళలో ఫస్ట్గా పోయినసారి వైసీపీ గెలిచింది. ఏమైనా చేసిందా నియోజకవర్గానికి పనులు? చేశారమ్మా. ఏం చేశారు కొత్తగా ఇక్కడ చాలా చేశారన్న. లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చారు, అది పని కూడా చేశారు. ఇంకా పెన్షన్లు మొత్తం చాలా. ఇక్కడ ఈ పొన్నూరు సిటీలో ఏం చేశారు మార్పులు? ఇక్కడ పొన్నూరులో మన రోడ్డు అది వేస్తున్నారు కదా, అది మంచి పని అన్న. అయిపోయిందా రోడ్డు? అయిపోవచ్చింది, డివైడర్ అవన్నీ వేస్తున్నారు, అయిపోవచ్చింది. జగన్ పార్టీ బాగా చేసింది అనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాగా చేశారు అనుకుంటున్నారా? చేశారని అనుకుంటున్నారు కింద స్థాయి వర్గాలందరూ అదే అనుకుంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన తేడా ఉందా? తేడా ఉంది. ఏ విధంగా తేడా కనబడుతుంది? పేద ప్రజలకి చేశాడు, అందరికీ డబ్బులు ఇచ్చాడు. అలాగే ఆ ఉన్నత వర్గాలకే చేశాడు అనుకూలంగా, లేని వాళ్ళకి చేయలేదు. ఇప్పుడు డబ్బులు ఇవ్వటం వల్ల ఇలా ఉపయోగం ఉందా జనాలకి? ఉపయోగం ఉంది. ఎట్లా? ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు.
డెవలప్ చేయట్లేదు, అభివృద్ధి చేయట్లేదు అని అంటున్నారు ఏంటి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు? అట్లాగే అంటారు. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఏదైనా చేస్తారు. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఈ పొన్నూరులో మీరు? నేను 35 సంవత్సరాల నుంచి. గతంలో దాదాపుగా వరుసగా నరేంద్ర ఉన్నారు 25 ఏళ్ళగా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చింది, తేడా ఉందా? పొన్నూరులో ఏమైనా చేశారా డెవలప్మెంట్? ఇక్కడ అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఏం లేదు, పొన్నూరులో డెవలప్మెంట్ అంటూ ఏం లేదు. జగన్ పార్టీ వాళ్ళు ఏం చేయలేదా? జగనే చేశాడు. ఏం చేశారు? ఈ రోడ్లు పగలగొట్టారు. అది జరుగుతున్నాయి పనులు, రోడ్డు జరుగుతున్నాయి. ఇంకేం చేశారు? అయ్యే ఉన్నాయి. ఈ ప్రస్తుతాన్ని బ్రిడ్జి కడుతున్నారు చేబ్రోల్ దగ్గర. జరుగుతున్న పనులు అవి జరుగుతున్నాయి. ఇప్పుడు జగన్ పార్టీ నుంచి కొత్త వ్యక్తి అంబటి పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ అవకాశం ఉందా ఆయనకి? ఏం చెప్పలేము, అది ప్రజలు మనం ఏం చేస్తాం. క్యాంపులు పెడుతున్నారంట కదా అంబటి మురళీకృష్ణ. చేస్తున్నాడు, క్యాంపులు పెడుతున్నాడు. ప్రజా నిర్ణయం ఎటు ఉంటే అటు గెలిచింది ఏదైనా. పొన్నూరు వాసికి చెప్పు, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి తేడా ఉందా? నాకు అవన్నీ తెలియదు కానీ నేను వేసేది మట్టికి జగన్కి. అది ఎందుకని? ఎందుకని నాకు నమ్మకం. చంద్రబాబు నాయుడు మమ్మల్ని గెలిపిండి అని అడుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు కలిసి వచ్చి. బాగా అడుగుతారుగా, తర్వాత జరిగే చరిత్ర బాగోదుగా. అట్లాగే ఇప్పుడు గెలిచిందాక ఆడు మంచోడు ఈ మంచోడు అంటారు, తర్వాత ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి నాకు ఓటేయండి అని అప్పట్లో అడిగారు 2019లో. గెలిచినాక చేసాడా మంచి? మంచిగా చేసాడు, చేసినప్పుడు బాగా చేసాడు. ఇక్కడ మీ నియోజకవర్గంలో జగన్ పార్టీ గెలిచిద్దా తెలుగుదేశం పార్టీ? నేను జగనే వచ్చింది అనుకుంటున్నాం. ఎవరికి ఎక్కువ మెజార్టీ ఉంది? జగన్కి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా కూడా లేదు వాళ్ళకి, ఉండదు. జగన్ పార్టీ నుంచి అంబటి మురళీకృష్ణ పోటీ చేస్తున్నారు, గెలుస్తారు ఆయన? ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకు అంత ఖచ్చితంగా? అంతే, జగన్ అన్న మంచోడు, ఆయన పరిపాలన మాకు బాగా నచ్చింది, ఆయనే గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు జగన్ చూసి ఎవరికి వేస్తావు ఓటు నువ్వు? నేను జగనానికి వేస్తాను. జగనానికి. ఈయన ఒక్కడే వస్తున్నాడు, వాళ్ళేమో పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు ముగ్గురు కలిసి వస్తున్నారు. ఎవరు ఎంతమంది వచ్చినా మంచితనం కావాలి, చెడుతనం అవసరం లేదు. మంచోడినే చూస్తాము, చెడుని చూస్తాము. ఎవరిపైనా మంచోడు చేసాడు, మేలు చేస్తున్నాడు, ఆయన్నే చూస్తాం. ఏ విధంగా మంచి చేశాడు? ఏ విధంగా ఏందండి, ఎంత మంచి చేశాడు అసలు చెప్పాల్సినవి లేవు. అసలు చెడి అన్నవి లేవు, మంచిగా ఉండే అన్నీ మంచిగా ఉండే, చెడి అంటే లేవు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం లేదు నీకు? అట్లా మేము ఇష్టం లేదని చెప్పం, మాకు జగన్ ఇష్టం. జగన్ అంతే, పరిపాలన బాగా చేశాడు అంతే. మాకు ఇష్టం లేదని మేము చెప్పం. ఎవరు పోయినసారి ఇక్కడ పొన్నూరులో జగన్ పార్టీ గెలిచింది, మళ్ళీ గెలిచిద్దా? మళ్ళీ గెలిచింది, మళ్ళీ గెలిచింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ముఖ్యమంత్రిగా ఎలా చేస్తాం? బాగుంది, బాగానే ఉంది. ఈసారి మళ్ళీ అవకాశం ఉందా ముఖ్యమంత్రిగా? ఖచ్చితంగా. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి అటు నుంచి ప్రతిపక్షం వాళ్ళు, ఇటు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. అది రాజకీయాల్లో సహజం కదా, వచ్చినా రాబోయినా ఎవరికి వేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకి వేస్తారు. పొన్నూరులో పోయినసారి వైసీపీ గెలిచింది, ఈసారి మళ్ళీ గెలిచిద్దా? గెలిచింది. ఎందుకని? ఎలా ఎందుకని గెలిచిద్ది అంటే ఇక్కడ వరుసగా 5 సార్లు గెలిచిన ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. చేసినా గెలవడు, ఈసారి కూడా ఓటీ ఖాయం. అంటే ఒకసారి కదా పోయినసారి వైసీపీ గెలిచింది, అంత బలపడిందా వైసీపీ? అంతే బలపడింది. ఈసారి మళ్ళీ మురళీకృష్ణ వస్తాడు. అంటే పోయినసారి 1000 ఓట్లతోనే పోయామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. 600 ఓట్లు ఒక్క ఓటు అని సరేగా గెలిచేది ఖాయం. ఈసారి ఎంత వచ్చింది మెజారిటీ వైసీపీకి? ఇక్కడ మాకు 2000, మేము 2000, 5000 అనుకుంటాం. ఒక్కోటితో మేమే గెలుస్తాం. అది తెలుగుదేశానికి అవకాశం లేదు. అవకాశం లేదు. నరేంద్రకి అవకాశం లేదు. ఆయన ఏం చేశాడయ్యా? ఆయన ఏం చేయలే. అక్కడ పొన్నూరుని నాశనం చేశాడు. కోంటల దగ్గర తేపకు 1 కోటి రూపాయలు తీసుకుని 10 సంవత్సరాలు అర్థం తీసుకొని వాడే బాగుపడ్డాడు. ఇక్కడ చేసిన వాళ్ళకి ఎవరు లేదు. ఇప్పుడు ఈ రోడ్డు పగల కొడతా కారణం కూడా కిల్లారి రోషి గారే. ఎన్నాళ్ళ నుంచి ఉంది ఆ సమస్య, రోడ్డు సమస్య? గత 30 సంవత్సరాల నుంచి ఉంది. అప్పట్లో ఎందుకని చేయలేదు? ఆయన డబ్బులు తీసుకుంటున్నాడు, ఆపేస్తున్నాడు. ఈయన అట్ట కాదు, అర్థంగా పగల కొట్టాడు. ఇప్పుడు వైసీపీ నుంచి కొత్త ఆయన అంబటి మురళీకృష్ణ పోటీ చేస్తున్నారు. అవకాశం ఉందా ఆయనకి? గెలుస్తాడు. కొత్త ఆయన అవకాశం ఉండదు అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, దీనికి మాత్రం అవకాశం ఉంది. మళ్ళీ ఇక్కడ వైసీపీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. గెలుస్తాడు, మళ్ళీ గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. సింగిల్గా వస్తున్నాడు, ఎలా గెలగలడు? సింగిల్గా వస్తున్నాడు, ఎలా గెలగలడు? దేవుడే గెలిపిస్తాడు. సింగిల్కి వచ్చిన పర్వాలా, ఆయన వెనక దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా 3 కలిసి వస్తున్నారు ఆ పక్క నుంచి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ. వచ్చినా పర్వాలేదు, గెలుస్తాడు. ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుంచి అంబటి మురళీకృష్ణ పోటీ చేస్తున్నారు, గెలుస్తారా లేదనేది గెలిచిన తర్వాత తెలిసింది. ముందు ఎలా తెలిసి ఆయన గెలుస్తాడో ఈయన గెలుస్తాడో చెప్పలేము కదా. ఏమనుకుంటున్నారు వైసీపీ పార్టీ గురించి ఇక్కడ నియోజకవర్గంలో?
చెప్పేసింది ఏమవుతుందని ఇప్పుడేం చెప్పలేమండి, తర్వాతే. అభ్యర్థుల పరంగా చెప్పండి. ధూళిపల్లి నరేంద్ర గురించి కానీ అంబటి మురళీకృష్ణ గురించి కానీ. ఆయన 4-5 సార్లు ఏమో గెలిచాడు. ఈయన కొత్త క్యాండిడేటు, ఈయన కూడా పేరు ఉంది, ఆయన కూడా పేరు ఉంది, ఇద్దరికి ఉంది. అది 4 సార్లు గెలిచిన ఆయన ఏమైనా అభివృద్ధి చేశారు నియోజకవర్గానికి? చేశారా మంచి పనులు? కొద్ది గొప్ప చేశాడు, లేదని లేదు. ఈయన ఏంటంటే కొత్త క్యాండిడేట్, ఈయన కూడా చేశాడని అది కొత్త క్యాండిడేట్ నిల్చున్నాడు కాబట్టి చేశాడని కూడా ఉంది. అటు మా కొన్నూరు జిల్లా అటు చేబ్రోలు నుంచి అటు పనులు చేశాడని ఉంది. అంబటి మురళీకృష్ణ గురించి ఏం తెలుసు మీకు? తెలియదు, జనం చెప్తుంటే విన్నా నేను. ఏమని చెప్పుకుంటున్నారు జనాలు? పనులు చేశాడు, హార్ట్ది ఇలా చేశాడు, క్యాంపులు పెట్టాడు అనేది చెప్తుంటే నేను విన్నాను. అది మురళీకృష్ణ పెట్టిన క్యాంపుల వల్ల ఉపయోగం ఉందంటారా? ఉంది జనాలకి, మళ్ళీ దాని గురించి తర్వాత తెలిసింది. అది ఎలక్షన్ ఓట్లప్పుడు తెలిసింది. దాన్ని ఉపయోగించుకుంటున్నారు జనాలు మెడికల్ క్యాంపులు. ఇక్కడ కూడా మొన్న పెట్టాడు, పర్వాలేదు, కళ్ళజోళ్ళ ఇచ్చాడు జనాలకి. అది మీరు చూపించుకున్నారా మెడికల్ క్యాంపులు? నేను చూపించలేదు, మా వాళ్ళంతా చూపించారు. నేను మాత్రం ఏమేమి టెస్టులు చేశారు అక్కడ? కళ్ళు టెస్టులు చేయించారు, కళ్ళజోళ్ళు, ఇది గుండెది చేశారు. అవసరమైన వాళ్ళకి ఇంకేదన్నా పరీక్షలు చేస్తున్నారా? ఒకరోజు పెట్టింది, అది తర్వాత తీసుకొచ్చారు. తర్వాత 4 రోజుల తర్వాత కళ్ళజోళ్ళు ఇచ్చారు, టెస్టులు చేయించారు కదా, ఇచ్చారు. మా వాళ్ళు ఫ్రీగానే చేస్తున్నారా డబ్బులుకా? ఫ్రీగానే తీసుకొచ్చారు, మా వాళ్ళు కూడా తీసుకొచ్చారు. కొన్నూరులో ఏ పార్టీ గెలిచింది? కొన్నూరులోనా? అభ్యర్థుల గురించి చెప్పండి. అంబటి మురళీకృష్ణ గురించి చెప్పండి, ఏం తెలుసు మీకు? ఆయన బాగా సేవా కార్యక్రమాలు బాగా చేస్తున్నాడు. ఏ విధంగా? అదే కళ్ళజోళ్ళు, హార్ట్కి సంబంధించింది బాగా చేస్తున్నాడు. ఉపయోగపడుతున్నాయి ఆ క్యాంపులు? బాగా ఉపయోగపడుతుంది. జనాలు వస్తున్నారా, ఉపయోగించుకుంటున్నారా? వస్తున్నారు, బాగుంది. ఫ్రీగా డబ్బులుకా మెడికల్ క్యాంపులు? ఫ్రీ అతనే వస్తాడని చెప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మార్పు చేశారు కదా ఇక్కడ, ఈయన తీసుకొచ్చి అంబటి మురళీకృష్ణకి ఇచ్చారు సీటు. కొత్త వ్యక్తి కదా, ఏమన్నా అంటున్నారు కొత్త వ్యక్తి అని? లేదు కొత్త కాదు, ఈయన పాత ఆయనేగా. కాకపోతే ఏంటంటే రాజకీయంగా తెలియదు, మామూలుగా జనాలకి తెలుసు. అదే రాజకీయంగా వీళ్ళకి పార్టీకి సంబంధించి కాకుండా మామూలుగా అన్ని ఊళ్ళో క్యాంపులు పెట్టి కళ్ళజోళ్ళు, హార్ట్కి సంబంధించి బాగా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏమంటారు? ధూళిపల్లి నరేంద్ర ఆయన కొన్నాళ్ళు చేశాడు, కొన్నూరు ఏం చేయలేదని టాక్. ఈయన వచ్చిన తర్వాత కాస్త వైఎస్ఆర్ చేశారని బాగా టాకింగ్ ఉంది. గతంలో కంటే వైసీపీ ప్రభుత్వం చేసింది అంటున్నారు. ఈ పొన్నూరు ఊరికి ఏం చేశారు నీ పనులు? అభివృద్ధిగా ఏం జరిగింది? ఇక్కడ అదే రోడ్డు ఒకటి వేశారు, అన్ని పగలు కొట్టి రోడ్డు ఎడల్పు చేశారు, అది బాగా సమస్య. మరి గతంలో వరుసగా 5 సార్లు ఉన్నారు కదా ధూళిపల్లి నరేంద్ర, ఆయన ఎందుకని చేయలేకపోయారు? అది ఆయన పొలిటికల్గా చేయలేకపోయాడు, ఈయన చేసి చూపించాడు. అయిపోయిన పూర్తి అయిపోయినట్టున్నది. ఇంకేం చేశారు? అదే ఇంకా దానికి చేసింది అంతవరకు. ఇప్పుడు గతంలో మీ ఎమ్మెల్యే వేరు, ఇప్పుడు అభ్యర్థి వేరు. వైసీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీ వాళ్ళు ఓట్లు వేస్తారమ్మా. ధూళిపల్లి నరేంద్ర లాస్ట్ టైం ఓడిచ్చారు, ఈసారి ఏమన్నా సానుభూతి ఏమన్నా వేస్తారంటే? కష్టం. మేము 1000 ఓట్లతోనే తక్కువ మెజార్టీతోనే ఓడిపోయామని చెప్తున్నారు వాళ్ళు. అదేం లేదు కానీ వ్యతిరేకత ఉంది, ఏం చేయలేదు, అభివృద్ధి చేయలేదు. అంటే గతానికి ఇప్పటికి పోలికి తీసుకొస్తున్నారు, తేడా చూపిస్తున్నారు కొన్నూరులో. అవును, వ్యతిరేకతని ఇన్నాళ్ళు 25 సంవత్సరాలు చేశాడు, ఏం చేయలే. ఈయన వచ్చి 5 సంవత్సరాల్లో చేశాడు. ఇక అంబటి మురళీకృష్ణ పోటీ చేస్తున్నారు, ధూళిపల్లి నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఎవరికి ఎక్కువ విజయ అవకాశాలు? వైసీపీకి 99% ఛాన్స్ ఉండిద్ది అంబటి రాంబాబు తిరిగితే. మెయిన్ వార్డులలో మెయిన్ కార్యకర్తలకి అంతలతో కలుసుకోవాలి. మురళీకృష్ణ గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటూ వైసీపీ పార్టీలు చెప్తున్నారు. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? ఈ కంటి సంబంధించినవి చేయించారంటే మనకు కూడా ఐడియా లేదు. మొన్న ఒకేసారి డిక్లేర్ అయింది కదా ఎమ్మెల్యే సీటు, అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఒక 8 నెలల నుంచి చేస్తున్నారు సేవా కార్యక్రమం. చుట్టుపక్కల పల్లెటూళ్ళకి బాగా పేరుంది, దానికి ప్రాబ్లం ఏం లేదు. వరుసగా ధూళిపల్లి నరేంద్ర గెలిచి వస్తున్నారు 2019 ముందు వరకు. ఆయన ఓడించారు, మరి ఈసారి మళ్ళీ ఓడిస్తారు వైసీపీ వాళ్ళు? పక్కాగా 99% ఓడిస్తారు సార్. ఎందుకంటే అభివృద్ధి ఏం చెందల. మనకు అభివృద్ధి అంటున్నారు కానీ టీడీపీ వాళ్ళు ఏం చేశారని, ఎన్ని సంవత్సరాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎకరం జెండా పెట్టి చేశారు, అతను ప్రజలకు మొత్తం మంచిగా చేశారని చెడు ఏం చేయాల. అమ్మఒడి ఉంది, పిల్లలకు వస్తున్నాయి, వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, కాదంటలా రాని వాళ్ళకి పెద్ద విశేషం కాదు. ముసలోళ్ళు ఉన్నారు, పింఛన్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక టైంలో క్యూలో నుంచున్న వాళ్ళు 2 రోజులు 3 రోజులు ఇస్తారు, లేదు. అలాగా 1వ తారీఖు జీతం వచ్చినట్టు పింఛన్లు వస్తున్నాయి. ఇల్లు కట్టించడానికి ఏం కావాలి సార్ అభివృద్ధి? ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నారు ఏదో చేస్తానని, ఒక్కటి కూడా వాళ్ళు చేశారు అసలు నాకు తెలియకుండా. నా సర్వీస్ అంతవరకు. పోయినసారి అంటే కిలార్ రోషన్ గెలిపించారు ఎమ్మెల్యేగా, ఇప్పుడు అంబటి మురళీకృష్ణ వచ్చారు. మరి మారుతున్నారు కదా ఎమ్మెల్యేలు, వైసీపీ పార్టీకి పడతాయి ఓట్లు.
99% సార్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసేనే పడతాయి కదా. అంబటి రాంబాబు కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారి ముఖమే చూసేనే చేస్తారు. వైసీపీ వచ్చినాక పొన్నూరుకి ఏం డెవలప్ చేశారు? మెయిన్ సార్ రోడ్లు పెరిగినాయి, మొత్తం కరెక్ట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి, డెవలప్ అవుతుంది మెల్లింగా. ఒకేసారి అభివృద్ధి చెందాలంటే ఏది చెందదు. ఏ పల్లెటూరు అయినా, ఏ సిటీ అయినా, ఏదైనా మెల్లింగా గెలిపించుకుంటూ వస్తుంటేనే పనులు జరుగుతాయి. ఎప్పుడు దగ్గర 40 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, ఇది పగలగొట్టాలి, మెయిన్ రోడ్ చేయాలి, పగలగొట్టాలి, మెయిన్ రోడ్ చేయాలి. కిరాయి రోజుగా దగ్గరుండి చేయించారు. రోడ్డు కూడా ఫాస్ట్ జరిగినాయి. ఒక 10 నెలల నుంచి పని చాలా స్లో అయిపోయినాయి. ఎందుకైనా ఇది బడ్జెట్తో ఏదో ఐడియా లేదు మనకి. వర్క్ బాగా జరిగే వర్క్ లేట్ అయింది. మెయిన్ అంబటి మురళి గారు ఉన్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను బాగా మంచి మనిషి అంటున్నారు. ఏంటంటే అతను కూడా సిటీలో తిరిగితే 99% విజయం ఉంది. వైసీపీ పార్టీ అభ్యర్థిగా అంబటి మురళీకృష్ణ పోటీ చేస్తున్నారు. ఏం చెప్తారు ఆయన గురించి? గెలుస్తారు ఆయన? ఇప్పుడు అంటే మొదటిసారిగా గత 25 సంవత్సరాల నుంచి దూలిపాల నరేంద్ర కుమార్ గారు ఎమ్మెల్యేగా చేశారు. కానీ మా కిలారి గారు వచ్చి ఆయన్ని ఓడించి వైఎస్ఆర్సీపీని ఒకసారి గెలిపించి అభివృద్ధిగా నిలబెట్టారు. కానీ ఇప్పుడు కిలారి గారిని తీసుకెళ్ళి ఎంపీగా నించోబెట్టారు. ఇప్పుడు అంబటి మురళీకృష్ణ గారు 50-50 ఛాన్సెస్ అంతే. కొత్త వ్యక్తి కదా, నియోజకవర్గంలో వచ్చినాక తిరుగుతున్నారంటే ఇప్పుడు మామూలుగా పార్టీ ఏ ప్రోగ్రామ్ చేయమన్నా, బస్సు యాత్ర ఉంది ఏమన్నా సిద్ధానికి, దానికి అరేంజ్మెంట్ చేశారు, ఫుడ్ అరేంజ్ చేశారు, అలా కొంచెం ప్రాసెస్ చేస్తున్నారు. కానీ కొత్తగా ఆయనకి పొన్నూరు గురించి ఆయన కొంత ఐడియా లేదు. కానీ జనాలు వైసీపీ జగన్ చూసే ఓటేస్తారు. ఎవరైనా రానియండి, జగన్నే చూసే వేస్తారు. ఎందుకంటే అమ్మఒడి ఇది మొత్తం ఇస్తున్నారు కాబట్టి ఆయన ఫుల్ ఫామ్లో ఉంది జగన్. వరుసగా 20 సంవత్సరాల పైగా గెలుస్తున్నటువంటి నరేంద్రను ఓడించారు గతంలో. ఈసారి మళ్ళీ ఓడించగలరా వైసీపీ పార్టీ వాళ్ళు? ఇప్పుడు అదే వేడిగా ఉంది పొన్నూరులో. ఇప్పుడు ఆ తరఫున వేడిగా ఉంది, ఈ తరఫు నుంచి వేడిగా ఉంది. ఇప్పుడు కూటమిలాగా వీళ్ళు 3 పార్టీ కలిసి వస్తున్నాయి, ఓట్లు డివైడ్ అయిపోతాయి. దానివల్ల కూడా లాస్ అయ్యే ప్రభావం ఉందనుకుంటున్నాను నేను. దానివల్ల వస్తే జగనే రావాలని నేను ఆశిస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఉంది. పొన్నూరుకి ఏమి అభివృద్ధి చేశారు? ఈ ఐదు డెవలపింగ్, నో రోడ్స్, ఓన్లీ చింతలపూడి డెవలపింగ్. ఎందుకని చింతలపూడి డెవలప్? వాళ్ళ విలేజ్ దూలిపాల నరేంద్ర కుమార్ వాళ్ళ అక్కడ రోడ్డు వేస్తున్నా అని ఆ కరెంట్ ఆఫీస్ నుంచి మన పోలీస్ స్టేషన్ వరకు వెడల్పు చేశారు. అంతే, కతిమాతి తీసుకెళ్ళి మొత్తం అట్టు పెట్టేశారు చింతలపూడిలో. పొన్నూరులో సరిగ్గా డెవలపింగ్, మన సాయిబుల్ కాలనీ 25-26 వార్డు అసలు మైనార్టీ తరఫున రోడ్లు గీడ్లు కాలువలు కూడా సరిగ్గా లేవు. అలాంటిది మన కిలారి గారు వచ్చిన తర్వాత మెల్లింగా మన యువ నాయకులు మాము అంజుమన్ ప్రెసిడెంట్ వాళ్ళు వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని సిమెంట్ రోడ్లు ఇప్పుడు ప్రతి సందులో వెళ్ళినా సిమెంట్ రోడ్డు కనబడుతుంది. వైసీపీ వచ్చినాక మీ పొన్నూరులో అభివృద్ధి జరిగిందా? ప్రతి సందుల్లో సిమెంట్ రోడ్డు కనబడుతున్నాయి, కాలువలు కనబడుతున్నాయి. అంతకుముందు అసలు లేవు. ఎందుకని చేయలేదు? 20 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా ఆయన. కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఏదో ఫ్యామిలీగా ఒకటే గెలుస్తున్నాడు ఆయనకే గుద్దేవాళ్ళు. ఏదో ఇంప్రూవ్మెంట్ వస్తేనే డెవలపింగ్ అయ్యేది. అది కాకుండా ఇప్పుడు జగనన్న వచ్చాడు, దాని వెనకాల జగనన్న వచ్చేటప్పుడు జనాలందరూ కొంచెం మైండ్ వాష్ అయ్యి ఇప్పుడు జగనే అంటున్నారు. ఇప్పుడు నిజాలు తెలుస్తున్నాయి కదా జనాలకి. పొన్నూరులో వైసీపీ పార్టీ నుంచి అంబటి మురళీకృష్ణ పోటీ చేస్తారు. గెలుస్తారు ఆయన? గెలుస్తాడండి. జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు బాగుంటాయి, బాగా చేశాడు జగన్ గారు, గెలుస్తాడు. అభ్యర్థిని మార్చారుగా మరి జగన్మోహన్ రెడ్డి. అభ్యర్థి మార్చిన ఆయన సంక్షేమాలు ప్రజల్లోకి బాగా పనిచేసినాయి, బాగుండే. అంటే ఏమంటున్నారంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒక ఆయన గెలిస్తే ఇప్పుడు కొత్త ఆయన తీసుకొచ్చేసారు, కొత్త ఆయనకి అవకాశం ఇస్తారా అని కొంతమంది అంటున్నారు. ఇస్తారండి, ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు అవన్నీ బాగుంటాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎవరు నిలబెట్టినా గెలుస్తాడు కంపల్సరీగా. మరి అవతల పక్క తెలుగుదేశం పార్టీ అయినా 20 సంవత్సరాలుగా గెలుస్తున్న ఆయన జగన్ గారి పరిపాలన బాగుంది. కానీ ఎవరిని తెలుగుదేశం వాళ్ళు ఎవరుండా జగన్ గారి పరిపాలన బాగుంది, ఆయన సంక్షేమ పథకాలు బాగుంటాయి. ఇంకెవరిని పెట్టినా తెలుగుదేశం వాళ్ళు మురళి గారే గెలుస్తారు. ఇంతకుముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీకి పొన్నూరు నియోజకవర్గం వరుసగా గెలుస్తుంది. అవును, గెలిచింది. లాస్ట్ టైం ఒకసారి వైసీపీ గారు గెలిచారు కదా. లాస్ట్ టైం వైసీపీ గెలిచింది, మళ్ళీ వైసీపీ గెలిచింది. మళ్ళీ వైసీపీ వచ్చింది. ఎందుకని మళ్ళీ వైసీపీ గెలిచింది? అదే ఆయన జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు అవన్నీ బాగుంటాయి, పరిపాలన అంతా బాగుంది.
జగన్ గారి పరిపాలన చూసిన తర్వాత పొన్నూరుకి గెలుస్తారు వైసీపీ. దూలిపల్లి నరేంద్ర మళ్ళీ ఓడిపోతుందా? ఓడిపోతుంది. అమ్మటి మురళీకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గెలిచే అవకాశం ఉందా? ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమాలు అభివృద్ధులు కానీ ఏమైనా జరిగి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేయడమే. ఆయన కానీ చేశారు. ఆయన బజరంగి ఫౌండేషన్ అని పెట్టేసి చాలా పథకాలు ఇచ్చాడు, చాలా చేశారు. అమ్మటి మురళీకృష్ణ గారు కానివ్వండి, కిలార్ రోసయ్య గారు అందరూ చేశారు. కొత్త వ్యక్తి అవకాశం ఎవరో ఏమో అని నియోజకవర్గంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఎవరు మంచి చేస్తే వాళ్ళు గెలుస్తారు. కొత్త వ్యక్తి ఏంది, పాత వ్యక్తి ఏంది, ఎవరైనా ఒకటే. ఎవరు పేద ప్రజలకి మంచి చేస్తే వాళ్ళు గెలవడమే. ఇప్పుడు జగనన్న అనేది ప్రతి పేద ప్రజలకి ప్రతి ఇంటికి ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు ఇచ్చారు, అమ్మ ఒడి ఇచ్చాడు, ప్రతిదీ ఇచ్చాడు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మా పేటలో ఉన్నారు, మా ఇంటి పక్కన పరిసర ప్రాంతం ఎక్కడైనా ఉన్నారు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ ఇంట్లో చనిపోయారు, అద్దెంట్లో పెడతారా? చనిపోతే పెట్టగలుగుతారా? ఇప్పుడు మేము ఉన్నాము, మా ఇంట్లో అద్దెకుంటున్నారు. ఒకవేళ చనిపోతే అద్దెంట్లో ఉంచుతామా? కీడని తీసేస్తామా? అట్లాగా ప్రతి పేదింటికి ఇచ్చాడు. అలాగే ఎవరో ఒకళ్ళు వేస్తారు. మనం అయిపోయినా మన ఇంట్లో ఆడవాళ్ళైనా వేస్తారు. లేదా ఆడవాళ్ళు అయిపోయినా పిల్లలకి ఇస్తున్నా, పిల్లలకి బట్టలు, అమ్మ ఒడి కానీ, లేదంటే స్కూళ్ళు కానీ, అవి కానీ ఇవి కానీ ఏదైనా మంచి చేశాడు. ఇక్కడ కాకపోయినా సరే జగనన్న చేసిన అభివృద్ధి ఏదైనా సరే చెప్పిని చేశాడు. కొన్ని చేశాడు, కొన్ని అవ్వాల. ఈసారి వచ్చింది అని మళ్ళీ చేస్తాడు. ఏదైనా సరే పేదలకి డైరెక్ట్గా అకౌంట్లోనే వేస్తున్నాడు కానీ చేతి పరంగా ఇస్తున్నాడు. ఇంతకుముందు రేషన్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు రేషన్ కావాలని అడగాలి. ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు వెళ్ళి ఫలానా వాలంటీర్ని అడిగి, లేదంటే డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి అడిగి తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఒక నాయకుడిని అడిగి ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి అతను ఆ రోజు ఉండాలి. ఉండకపోతే అబ్బో ఈరోజు లేదు, రేపు రండి, రేపు లేదు, ఎల్లుండి రండి అని అంటాడు. అలాగే ఇప్పుడు లేదు. డైరెక్ట్ మనం వెళ్ళి అడిగి కనుక్కొని సమస్యలు డైరెక్ట్ ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి. 2019లో దూలిపల్లి నరేంద్ర కేవలం 1000 ఓట్లతో ఓడిపోయాడు. కానీ ఈసారి మేము మెజారిటీతో గెలుస్తామని చెప్తున్నారు. మరి ప్రతి ఆయన ముందర 2014 కూడా అంతే 4000 అప్పుడు కూడా. మరి అప్పుడు చెప్పలేదు, అప్పుడు కూడా సేమ్ అంతేగా. 2000 అంతా 2004 ఏంది, 2009 ఏంది, అప్పటి నుంచి 10 నుంచి 10,000 లోపలే మెజారిటీస్. అలా 10,000 దాటి ఏమో హై మెజారిటీ ఏమో రాలా నియోజకవర్గంలో. చెప్పలేము. ప్రజలు ఎటు మొప్పు చూపిస్తే అటు. అమ్మటి మురళీకృష్ణ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కానీ ఏంటంటే ఒక్కొక్క చోట మొత్తం నియోజకవర్గం మొత్తం కవర్ చేయాలి కదా. తిరుగుతున్నారు. ప్రస్తుతం అయితే ఆయన కొద్దిగా స్లోగా ఉన్నారు. ఆయన పుంజుకుంటాడు. ఇప్పుడే వస్తుంది. ఆయన ఏంటంటే ఒక ఫౌండేషన్, బజరంగి ఫౌండేషన్ అని తీసుకొని పేద ప్రజలకి కళ్ళజోళ్ళు ఇవ్వడం, ఉచితం సేవలు అలాంటివి చాలా చేశారు. వాళ్ళు చేస్తాడు, ఆయన కూడా చేస్తాడు, మంచి చేస్తాడని మేము అభిప్రాయపడుతున్నాం. ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి ఆ క్యాంపులు కానీ, మెడికల్ క్యాంపులు కానీ? ఇప్పుడు ఆడవాళ్ళు ప్రతి ఇంట్లో చూసినా కళ్ళజోళ్ళు కానీ ఏదైనా కానీ ఇచ్చాడు. మేమే తీసుకున్నాం, చాలామందికి ఇచ్చాడు. అక్కడ పార్టీ ఫీలింగ్ ఏం చూపించట్లా. ఇక్కడ ఏంటంటే మీరు గతంలో చూసుకుంటే ఓన్లీ పార్టీ ఫీలింగే వచ్చేది. వీడు మా పార్టీ కాదు, వాడికి ఇవ్వకూడదు. ఇప్పుడు పార్టీ ఫీలింగ్ ఏం లేదు. వాడు పగోడైనా వాడికి ఇస్తున్నారు, చేస్తున్నాడు, ప్రతిదీ మంచి చేస్తున్నారు. వైసీపీ పార్టీ అనే కాదు, ప్రతిదీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దూలిపల్లి నరేంద్ర తిరగపోయినా ఈ 2024లో ఖచ్చితంగా గెలుస్తారని వాళ్ళు చెప్తున్నారు. మరి ఏమంటారు? చెప్తున్నారు గెలుస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మైనారిటీస్ వరకు వేస్తారే అనేది వాళ్ళకి తెలుసు. మైనారిటీస్కి బీజేపీ ఏం చేసింది ఏందని మైనారిటీస్ అర్థం చేసుకొని ఓటేయాలని చెప్తున్నాం మేము. ఇక్కడ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. 3 కలిసి వస్తున్నప్పుడు ఇక్కడ వైసీపీ ఎలా గెలిచింది? వైసీపీ గెలిచే అంచనాలు ఎక్కువ ఉన్నాయి. ఇది కాపు ఓటింగ్ పొన్నూరు నియోజకవర్గం. మురళీకృష్ణ గారి కాపు ఓటింగ్ పడితే కనుక మురళీకృష్ణ గారే గెలవచ్చు. అంటే వాళ్ళు జనసేన పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉండాలి. జనసేన చేయరు కదా. కాపులు ఇప్పుడు ఓటింగ్ పరంగా వస్తే కాపు వాళ్ళకి వేస్తారు కానీ కమ్మోళ్ళకి వేయరుగా, క్యాస్ట్ పరంగా వెళ్తే వాళ్ళు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కానీ జగనన్న అన్నీ మంచి పథకాలు అవన్నీ అందజేశారు కాబట్టి వాళ్ళ ఓటింగ్ వరకు పడతాయి. కాపుల వరకు మురళీకృష్ణ గారికి వేయాలి అనుకుంటే కనుక వాళ్ళకి వేసే కొన్ని ఓట్లు ఉన్నాయి. కిలార్ రోసయ్య గారు ఎక్కడికి వెళ్ళా. కిలార్ రోసయ్య గారు ఇక్కడే ఉన్నారు, ఎంపీగానే ఉన్నారు. ఆయన ఇక్కడే ఉంటాడు, ఆయన చెప్తాడు, ఆయన చేస్తాడు. ఆయన్ని గెలిపించుకుంటారు. రెండు ఆయనకి వేసినా వాళ్ళకి వేసినట్టే ఓటు, ఏదైనా ఒకటే. బజరంగ దళ్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కళ్ళజోళ్ళు పంపిణీ కానీ, అదేవిధంగా మోకాళ్ళకు సంబంధించినటువంటి ఆపరేషన్లు కానీ, గుండె ఆపరేషన్లు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అవన్నీ గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతనికి పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ పొన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఓడిపోయినటువంటి, ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి దూలిపల్లి నరేంద్ర స్థానికుడు, ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాడు నియోజకవర్గంలో అని వాళ్ళు చెప్తున్నారు. మరి అతను కోరీలు తోముకుంటాం, అతని డైరీ సంపదని అతను తీసుకొని వెళ్ళటం, పేద ప్రజల కోసం ఆలోచన చేసినటువంటి సందర్భాలు
ఎక్కడా కూడా దుల్లిపాల నరేంద్ర అనే వ్యక్తి ఏ పిల్లవాడికి కానీ ఏ స్కూళ్ళల్లో కానీ స్కూల్స్ బాగు చేసినటువంటి సందర్భాలు. డైరీ పొన్నూరు నుంచి ప్రతిరోజు పొన్నూరు నుంచి సంగం డైరీకి వెళ్ళటం, దోచుకుంటాం, తినటం. పేద బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలను పట్టించుకున్నటువంటి దాఖలాలు. ఇవాళ ఓట్లు ఏమంటే ఎట్లా వేస్తారు? గత వరుసగా మేమే గెలిచాం. 2019లో ఏదో తక్కువ మెజార్టీ 1000 మెజార్టీతో ఓడిపోయాం. ఈసారి మటుకు ఖచ్చితంగా మేమే గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి 25 సంవత్సరాల నుంచి పరిపాలించి ఏం సాధించాడు? ఏ బీసీ నాయకుడిని, ఏ ఎస్సీ ఎస్టీ మైనార్టీని దగ్గర తీసుకున్నాడు? ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అన్న దమ్మున్న మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అభ్యర్థిని మార్చారు కదా జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు కిలార్ రాసి ఉన్నారు, ఇప్పుడేమో అంబటి మురళీకృష్ణ వచ్చారు. ఈ మారిపోతున్నారు అని ఏమన్నా వెళ్తుందా జనాల్లోకి? ఏమీ లేదు, అంతా జగన్మోహన్ రెడ్డి సునామీ. అసలు తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా గల్లంతు. 175కి 175 కన్ఫర్మ్ రాష్ట్రంలో. కిలార్ రోసయ్య గారు ఎంపీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిచారు. అమ్మటి మురళీకృష్ణ గారు కూడా 25,000 మెజార్టీతో పొండూరు గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డగా మారుతుంది. ఇక్కడ ఏం చేశారు ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం? ప్రతి సీసీ రోడ్డు, డ్రైనేజీలు, స్కూల్స్లో సచివాలయాలు, అదేవిధంగా పేద ప్రజలకు ఏ విధంగా ఏ సౌకర్యాలు కావాలంటే ఆ సౌకర్యాలు గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి కిలారి వెంకటరోసయ్య గారు అన్ని సౌకర్యాలు కల్పించారు. చాలా ఏళ్ళ నుంచి నియోజకవర్గంలో దూల్పల్లి నరేంద్ర ఉంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యనే వచ్చారు అంబటి మురళీకృష్ణ. ఏంటి వాళ్ళిద్దరికి తేడా? అమ్మటి మురళీకృష్ణ గారు పూర్వం వాళ్ళ తాతగారిది కానీ వాళ్ళ ముత్తాతగారిది కానీ మామిడిపల్లి గ్రామమే. 2 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దుల్లిపల్లి నరేంద్ర ఏ రోజైనా డైరీలో సొమ్ము తింటున్నాడు కానీ ఏ రోజైనా పేద ప్రజలకి ఏదైనా ఆపరేషన్ చేశాడా? ఏదైనా సేవా కార్యక్రమాలు, ఏదైనా ఫౌండేషన్ పెట్టి ఏదైనా చేశాడా? అమ్మటి మురళీకృష్ణకి అతన్ని పోలీసు అసలుకి మాకు మాట్లాడతాకే సిగ్గు అనిపిస్తుంది. దూలిపాల నరేంద్ర అని అమ్మటి మురళీకృష్ణకి పోలీసు అయింది. అమ్మటి మురళీకృష్ణ అనే వ్యక్తి ఒక మనిషి కాదు, ఒక వ్యవస్థ. బజరంగ దళ్ ఫౌండేషన్ ద్వారా ఎంతో పేద ప్రజలకి లబ్ధి పొందారు. పొన్నూరు నియోజకవర్గంలో లాస్ట్ టైం వైసీపీ పార్టీ గెలిచింది. ఈసారి గెలిచిద్దా వైసీపీ? మళ్ళీ వచ్చింది. అమ్మటి మురళీకృష్ణ గెలుస్తాడా? కొత్తవాడు అంటున్నారు కదా. వస్తాడే అనుకుంటున్నాం. అంతకుముందు కిలార్ రోసయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్లేస్లో ఈయన వచ్చారు. వేస్తారు వైసీపీ పార్టీకి ఓట్లు? వేస్తారు. ఎందుకు వేసేవాళ్ళు అభిమానం ఉంటుందిగా. కొత్త అయినా అభ్యర్థి మారారు అని అయ్యే ఉండదు. ఏ తెలుసుకున్నప్పుడు వేసేసారు. క్యాంపులు పెట్టారు, మెడికల్ క్యాంపులు ఇక్కడ జరిగినాయి ఈ ఊర్లో. పెట్టారు. కళ్ళదేగా, కళ్ళు చూశారు. కళ్ళ చూసి ఇంకా ఫ్రీగానా డబ్బులికా? అయ్యా సంగతి తెలియదు కానీ ఫ్రీ అని అన్నారు. నేను పోలేదులే. పొన్నూరులో వైసీపీ నుంచి అంబటి మురళీకృష్ణ పోటీ చేస్తున్నారు. గెలుస్తారేనా? గెలుస్తాడు. అంబటి మురళీకృష్ణ గెలుస్తాడు. కొత్త వ్యక్తి అభ్యర్థిని మార్చారు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు కొంతమంది. అయ్యేం లేదు, పక్కా గెలుస్తాడు. 30,000 40,000 మెజార్టీతో గెలుస్తాడు. డౌట్ లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నారంటే లాస్ట్ టైం 1000 ఓట్లతో ఓడిపోయాం మేము, అట్లా ఏం ఉండదు, ఈసారి మేమే గెలుస్తామని చెప్తున్నారుగా. 1000 ఓట్లు అంటే అప్పుడు ఏం పథకాలు ఇలా జగన్ ఏమి ఇలా ఇప్పుడు పక్కాకి ఇచ్చాడు. 30,000 40,000 మెజార్టీ వచ్చారు. టీడీపీ అట్లా అంటారు. అది సంగతి. ఏం తెలుసు మీకు అంబటి మురళీకృష్ణ గురించి? కొత్త ఆయన అంటున్నారు కదా, మీకేం తెలుసు ఆయన గురించి? తెలుసు. మా ఆసుపత్రులు పెట్టి గుండు పరీక్షలు పోయాలి తెలుసు. చూపించుకున్నావు నువ్వు? మా ఆడవాళ్ళు చూపించా. ఏం చూపించుకున్నారు? కంటిగా గుండెకా? గుండెకి ఆపరేషన్ చెప్తే పరీక్ష చేశారులే. గుండె ఆపరేషన్ బైపాస్ సర్జరీ చేశారులే. చూశారు. ఫ్రీగానేనా? ఫ్రీగానే. మామూలుగా బయట చూపించుకోవాలంటే ఎంత అవుద్ది? బయట అయితే డబ్బులు చాలా అవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ కాడ జగన్మోహన్ రెడ్డి ఆర్ఎస్ కార్డు మీద చేశారు వర్కనే. అది 4 లక్షలు 5 లక్షలు అవుతుంది. అవి వర్కనే వచ్చింది మాకు. బైపాస్ సర్జరీ ఊరికే చేశారు మీకు ఆర్ఎస్ కార్డు? అన్నీ 10,000 వేశారు, అన్నం పెట్టారు, ఆడ అన్నీ చేశారు. మా ఆడవాళ్ళకి 18,000 వస్తుంది, నాకన్నా పింఛన్ వస్తుంది. ఆర్ఎస్ కార్డు ఉండడం వల్ల మంచి జరిగింది మీకు అయితే? మంచిది. ఆర్ఎస్ కార్డు మరి తల వచ్చింది 1 సెంటు. ఇన్ని పథకాలు వస్తే మరి జగన్మోహన్ రెడ్డి అట్ట వదిలిపెడతాం మేము. మీరు ఒక్కరికే ఎట్లా జరిగింది? అందరికీ జరిగింది? అందరూ జరిగింది. ప్రజలు మొత్తం జరిగింది. ఒక్కడికే ఉంది. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అది డౌటే లేదు. మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతాడు. 150 సీట్లు వస్తాయి. జూను 4వ తారీఖు చూడు. మెడికల్ క్యాంపులకి మీరు ఏమైనా వెళ్ళారండి? వెళ్ళారు. ఏమేమి చెకప్లు చేశారు? కళ్ళ చెకప్ చేశారు, గుండె చెకప్ చేశారు, అన్నీ చేశారు. నా కళ్ళదోడు కూడా ఇచ్చారు. కళ్ళదోడు కూడా ఇచ్చారు. కొంచెం సుమారుగా మీరు బయట చూసుకోవాలంటే ఎంత అవుతుంది అండి? అవుతాయి, ఒక 1000 రూపాయలు 1500 అవుతాయి. ఫ్రీగా చూసి ఇచ్చారు. ఉపయోగమేనంటారు అట్లా మెడికల్ క్యాంపులు పెడతాం? ఉపయోగమేగా. మరి ఆరోగ్యశ్రీ అంటే జగనాన్ని చేసే పనులన్నీ మంచి పనులే. ఇంత ముందు ఎవరన్నా మెడికల్ క్యాంపులు ఎలా పెట్టారా? ఎవడు పెట్టాడు? పెట్టి నా కొడుకు ఎవడు, నేను పచ్చిగా చెబుతా.
జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అది మా జగనన్నే వస్తాడు 100 మాటలు చెప్పుకోమని. కాదు ఏదో నరేంద్ర గారు లాస్ట్ టైం ఒక 1000 ఓట్లతో ఓడిపోయారు అంటున్నారు. అంత సీను లేదు చెబుతున్నాంగా, పక్కాగా చెబుతున్నాం మేము. పార్టీ సీట్లు అన్ని సీట్లు చెప్పలేములే కానీ నంబరు కూడా పోటాపోటీగా ఉంది. అటు మారుతున్నారు ఇటు మారుతున్నారు. నన్ను కూడా మా బ్యాచ్ అంతా తెలుగుదేశానికి వెళ్ళిపోయారు. నన్ను కూడా రమ్మన్నారు. నా ప్యానం పోయినా కానీ నేను రాన్నా, నాకు అవసరం లేదు అన్న. ఎందుకని మీరు వైసీపీని అంటి పెట్టుకున్నారు? అంతే మా ఫస్ట్ నుంచి అంతే. కాంగ్రెస్ అమ్మటి మురళీకృష్ణ కొత్త ఆయన ఏం చేస్తాడు అనుమానం అంటున్నారండి. అయినా కానీ ఆయనే వస్తాడు. కొత్త ఆయన ఆయన కోసం వేరు ఓట్లు జగన్ గారి కోసం వస్తారు పక్కా. ఏంటి వాళ్ళిద్దరికి తేడా ఏంటి? అమ్మటి మురళీకృష్ణకి నరేంద్రకి కొత్త ఆయన కదా, ఈయన ముఖపరిచయం లేదు. ఇప్పుడు కిలారి రోసే గారు వచ్చారు మునుపు, ఆయన ముఖం చూసి వేయలేదుగా, జగన్ అన్నయ్య ముఖం చూసే వేసింది, గెలిపించుకున్నాము. అంటే అమ్మటి గారు మాట తీరు ఎలా ఉండిద్ది, నరేంద్ర మాట తీరు ఎలా ఉండిద్ది, జనాల్లో ఎలా ఉంటారు వీళ్ళిద్దరు? నెంబర్ 1గా ఉంటుంది మురళీకృష్ణ గారు మాట తీరు. చక్కగా ఎవరినైనా సరే చక్కగా పలకరిస్తారు. బాగా ముస్లింలైనా పిల్లలనైనా సరే బాగా గౌరవంగా మాట్లాడతారు. దూలిపాలి నరేంద్ర మరి మనం అసలు మా దొడ్లోకి రారు, మనకు తెలియదు. ఎందుకంటే నేను చెబుతుంది మా ఇంటికి వస్తే అది సచివాలయం అనుకుంటారు. అందుకని మా దొడ్లోకి రారు తెలుగుదేశం వాళ్ళు. పొన్నూరులో లాస్ట్ టైం వైసీపీ పార్టీ గెలిచింది. ఈసారి ఏ పార్టీకి అవకాశం ఉంది? వైసీపీయే గెలిచింది. ఇప్పుడు అమ్మడి మురళీకృష్ణ కూడా 3 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయిగా. హార్ట్ పేషెంట్లకి కళ్ళజోళ్ళు అన్నీ చేస్తున్నాడు కదా. ఇతనికి ఉంది ఆల్రెడీ వైసీపీ ఎమ్మెల్యే కదా ఉంది. కిలారి రోసి కూడా బాగానే చేశాడు. ఇదే పోయింది జగనన్న పథకాలు. అందుకని వైసీపీ అభ్యర్థి గెలుతాడు. ఇక్కడ కొత్త పాత అని అంటున్నారు కదా, దాని గురించి ఇప్పుడు ఈయన కొత్త డేట్ అవుతాడు. అమ్మడి మురళీకృష్ణ ఈ పొన్నూరు నియోజకవర్గంలో 3 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేస్తున్నాడు. ఇప్పుడు తెలియని వాళ్ళకు కొత్త, తెలిసిన వాళ్ళకి పాతేగా. ఇప్పుడు అన్ని సేవా కార్యక్రమాలు అన్ని ఏరియాల్లో నియోజకవర్గం మొత్తం చాలా వరకు క్లీన్ చీప్గా హార్ట్ పేషెంట్లకి అన్నిటికీ చూస్తున్నాడు. పాత పరిచేస్తుడేగా, కొత్త ఎందుకు అవుతాడు? అవడగా. మెడికల్ క్యాంపుల వల్ల ఇంకేమేమి ఉండే, ఏమేమి అందుతున్నాయి సౌకర్యాలు? ఏది ప్రభుత్వం తరఫున లేకపోతే అమ్మటి మురళీకృష్ణ గారు పెట్టే మెడికల్ క్యాంపుల వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది? మంచి ఉపయోగమే ఉంది. ఇప్పుడు సపోజ్ చూస్తుంటే మన నంబూరులో కూడా 12 మందికి ఏమో హార్ట్ చేశారు. ఒకరికి సర్జరీ కూడా చేపించాడు విజయవాడ తీసుకెళ్ళి. అది 10 లక్షల పైనే ఉంది. అన్నీ బాగానే చేశాడు. అమర మురళీకృష్ణ బెస్ట్. ఇప్పుడు వరుసగా గెలుచుకుంటూ వచ్చి ఆయన్ని 2019లో వైసీపీ పార్టీ ఓడించింది. ఈసారి మళ్ళీ అట్లాగే జరిగిద్దా లేదా మళ్ళీ ఏమన్నా? మళ్ళీ ఓడిస్తారు, ఏం డౌట్ ఏం లేదు. మళ్ళీ అమ్మడి మురళీకృష్ణ వెళ్తాడు. అమ్మడి మురళీకృష్ణకి డౌట్ లేదు.